చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మద్యం పాలసీ అని ఏ విధంగా పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి మారుమూల వరకు కూడా లిక్కర్ ఏరులై పారుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. లిక్కర్ నిజంగానే ఏరులై పారుతూ ఉంది. షాపులు, బెల్ట్ షాపులు, గుడి పక్కన, బడి పక్కన, వాళ్ళు వీళ్ళు ఎందుకు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిరువురు కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా మీడియాను వెంట పెట్టుకొని మరి ఈ గుడి దగ్గర ఏంటి, బస్టాండ్ దగ్గర ఏంటి, బడి దగ్గర ఏంటి, ఇవన్నీ తీసేయాలని చెప్పి ఆయనే కొన్నిటిని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. గుడి దగ్గర, బడి దగ్గర, బస్టాండ్ దగ్గర ఆయన చాలా లిక్కర్ షాపులు జనానికి చూపించారు. చూడండి ఎలాంటి చోట్ల పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఇటువంటి చాలా చోట్ల ఉన్నాయి. ఎక్కడికక్కడ కొందరు ప్రజలు నిరసనలు కూడా వ్యక్తం చేశారు వారిని తీసేయాలి అని. సరే, ఆ నిరసనలను ఆ షాపులలో పట్టించుకోవడం లేదు. మేము లక్షలు కట్టి తెచ్చుకున్నాం, మీకు ఎవరికి బుద్ధి, మీకు ఏ చేతనైతే చేతనైనా చెప్పుకోపోండి అంటున్నారు. కారణం, ఆ లిక్కర్ షాపులు ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఉన్నాయి. వాళ్ళకి ఎదురు చెప్పడానికి ఎట్లాంటి పరిస్థితులైనా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడానికి రాష్ట్రంలో వ్యవస్థలు కూడా సిద్ధంగా లేవు కదా. సో అందుకని చెప్పి ఎవరు ఎంత నెత్తి కొట్టుకున్నా అది అరణ్య రోజునగానే మిగిలిపోతూ ఉంది. తాజాగా అయితే స్కూళ్ళు ప్రారంభమైన రోజు విద్యార్థులు తరగతులు బహిష్కరణ చేసే పరిస్థితి వచ్చింది. కారణం, బడి పక్కనే వైన్స్ ఉంది అని. బడి పక్కనే లిక్కర్ అమ్ముతున్నారు. బడి పక్కనే లిక్కర్ ఎంత దారుణంగా ఉంటుంది. యూ జస్ట్ ఇమాజిన్, బడి పక్కనే లిక్కర్ పెడితే పిల్లలు ఎంత మానసికంగా వాళ్ళ మీద ఇది ఇంపాక్ట్ చూపెడుతుంది. పిల్లల తల్లిదండ్రులను ఎంత అన్సెక్యూర్డ్ చేస్తాయి ఇటువంటివన్నీ. అవును, ఈరోజు ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు. ఈవెన్ ప్రజాశక్తిలో కూడా వార్త, విద్యార్థులు తరగతుల బహిష్కరణ, మద్యం షాపు తొలగించాలి అని నిరసనట. శ్రీకాకుళం జిల్లా మండలంలోని ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆ పాఠశాల విద్యార్థులు శుక్రవారం తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. వేసవి సెలవుల్లో పాఠశాలకు సమీపంలో మద్యం షాపును ఒక కంటైనర్లో ఏర్పాటు చేసి ప్రారంభించారట. బాబోయ్, అద్భుతం. ఒక కంటైనర్లో ఏర్పాటు చేసి ప్రారంభించడంతో గ్రామస్తుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, గ్రామస్తులు ఈ నెల 12వ తేదీ స్కూలు ప్రారంభమైన రోజే భారీ ర్యాలీ నిర్వహించగా, తాజాగా విద్యార్థులు మరుసటి రోజు తరగతులను బహిష్కరించారు. పాఠశాలలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయరాదనే నిబంధనలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ నర్తు వరప్రసాద్ విమర్శించారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని ఇప్పటికే గ్రామ పంచాయతీ తరపున కలెక్టర్, ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందించామన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే చొరవ తీసుకొని ఉన్నత పాఠశాలకు సమీపంలోని మద్యం దుకాణాన్ని తొలగించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంకా చూడండి, బడి పక్కన తీసేయండి అబ్బా స్వామి. ఎవరు తీసేయాలి, ఎవరు వినేది?